చేసే ప్రతి ప్రయత్నంలో మాకు చైతన్యం కలిగి ఆయన బాటలో నడవడం జరిగింది. గతంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లన్న టీంలో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఏకతాటితోటి ఐకమత్యంగా మరి అన్ని జిల్లాలలో మనం కమిటీస్ వేసుకొని ఈరోజు మరి నేటి బాలురే రేపటి పౌరులు ఉన్నారు. మరి రోజులు వచ్చినటువంటి అందరు యువకులు మేమంటే కొంచెం వయసు మీద పడ్డ వాళ్ళం కానీ 70-80% కూడా యువకులు ఉన్నారు. మరి రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి మరి మనం స్టూడెంట్స్ ను ఎక్కువగా మోటివేట్ చేసి నిరుద్యోగం మీద బాగా ఫోకస్ చేసి మనం అన్ని జిల్లాలలో కనుక మోటివేట్ చేస్తే వచ్చేటువంటి 2028 ఎన్నికలలో తప్పకుండా మన బీసీ రాజ్యాధికారంలోకి వస్తుందనేది ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ, మరి టీఆర్పీ పార్టీలో హన్మకొండ జిల్లాలో అంటే మనది వాస్తవానికి ఆత్మకూరు ప్రాపర్, నేను ఉండేది ఇక్కడ హన్మకొండలో ఉంటాను, ఆత్మకూరులో ఉంటాము. హన్మకొండ జిల్లా బాధ్యతలు నేను ఏదిచ్చినా కూడా పనిచేయడానికి సున్నితంగా ఉన్నాను నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో అధికారం అనేది రావాలి. అందులో జెంట్స్ ఎట్లాగా వస్తున్నారు బయటికి, లేడీస్ కూడా కొంతమంది మా వంతు సహకారంగా మేము కూడా ఇందులోకి వచ్చాము. అందరు కూడా బీసీ అనేది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఇందులో భాగంగా పాల్పంచుకోవాలి. బీసీ గర్జన్ అంటే ఏంటో నిరూపించాలి. ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లా అంటే అన్ని జిల్లాలలో ముందుండాలనేటువంటి యొక్క కోరిక. కాబట్టి నేను కూడా ఇందులో భాగంగా తీర్మాన మల్లన్నకి ఇదివరకే తెలుసు, మేము మల్లన్న దగ్గర ఇదివరకు మేము పోయాము, మాట్లాడాము. సో ఇది నది నా ప్రొవిజన్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మాధవ్ సంజయ్ కుమార్ యాదవ్ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ కార్యక్రమంలో మన ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశము, ఈ కార్యక్రమం ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటి, మరి మన యొక్క అధ్యక్షుడు చెప్పిన కార్యక్రమాలు అయితే అవన్నీ కూడా మీకు చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం ఎజెండాలకు మనం వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పార్టీని బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడం గురించి మీకు అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 6 జిల్లాలకు ముందుగా మరి అధ్యక్షుని ఆదేశాల మేరకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడానికి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో అది నియమించిన తర్వాత ప్రతి గ్రామంలో జెండా కథే నిర్మించడం కోసం కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరి మిగతా మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మిగతా ఇంకేమైనా విషయాలు ఉంటే వారు చెప్పి వాటిపైన కూడా చర్చ జరుగుతుందని చెప్పి మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 అంశాల మీద మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీరు మా అన్ని ఈ 4 అంశాల మీద మీరు విస్తృతంగా మాట్లాడవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఏమన్నా మరి పార్టీ స్థాపించి దాదాపు నెల దాటిందంటే నెలలోపే ఇప్పటికే అన్ని జిల్లాలో మొన్ననే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఈ బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలతో పాటు అదనంగా కరీంనగర్ జిల్లా బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి నిన్న కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మరి అక్కడ కూడా కార్యక్రమం నిర్వర్తించి మరి ఇక్కడికి ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి మరి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మరి మన యొక్క కన్వీనర్లను నియమించుకున్న తర్వాత వారితో పాటు ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి మరి వారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ 5 అంశాల పైన మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ మరి అధ్యక్షుడు ఒక్కసారి వాళ్ళ స్వాగత ఉపన్యాసం ఇచ్చి కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతూ ఆ కార్యక్రమంలో అందరూ కూడా మీ అభిప్రాయాలు కులాంతరంగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ విధంగా మీకు చెప్పడం జరిగింది. దానికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రజనన్న అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ మాటల్లో చెప్పడం జరిగింది. రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉన్నది కాబట్టి అందులో మన పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దల గౌరవనీయులు తీర్మాన మల్లన్న గారి ముందు ఈ యొక్క ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది డీటెయిల్గా. వారు కూడా దీనిపైన అందరితో మాట్లాడి ఏదైతే బాగుంటుందో వారు నిర్ణయించి మరి మాకు చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మా యొక్క కన్వీనర్లను, కో కన్వీనర్లను త్వరలోనే
మీ ముందు ఇస్తామని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇంత యంగ్ తర్వాత మంచి ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సినటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా నాకు ఈ పదవి కావాలని అడగలేదు. ఎవరు కూడా నాకు ఈ పదవి కావాలని ఎవరు అడగలేదు. అంటే ఈ యొక్క బీసీ దానికోసం పనిచేయాలనే తపన మన లోపల ఉన్నది కాబట్టి ఆ తపన మనలో ఏమంటుందంటే పదవి కాదు ముఖ్యం, పని కావాలనే తపన, మన రాజ్యాధికారం కావాలనే తపన, మనకు యొక్క బీసీ పార్టీ రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి తపన మీలో ఉంది కాబట్టి ఒక అంకిత భావంతో మీరు అన్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీని అనుగుణంగానే ఈ యొక్క ప్రకటనలు కూడా దాదాపుగా మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మన అధ్యక్షులు ఇద్దరు కూడా చర్చించి మరి నాకు వాళ్ళు చెప్తారు. మరి చెప్పిన తర్వాత త్వరలోనే మళ్ళీ మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం. ఇంకా తదుపరి అదేవిధంగా ఈ యొక్క పదవులు కూడా గ్రామ స్థాయి నుండి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా అంటే గ్రామ స్థాయి నుండి ఉండి మరి ఎంపీ పార్లమెంటు నియోజకవర్గం వరకు కూడా ఈ యొక్క పదవులు వేయడం జరుగుతుంది. పార్లమెంటు నియోజకవర్గం తర్వాత శాసనసభ నియోజకవర్గం అదేవిధంగా కరీంనగర్ ఇవన్నీ ఉంటే పదవులకు ఇబ్బంది ఏం లేదు మన పార్టీలో. కాబట్టి అందరూ కూడా తృప్తిపరిచే విధంగా పదవి బాగుంటాయి కాబట్టి అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి అంతేగాక ఇంకా చాలా మందిని కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి చివరగా ఇంకా ఇలా అయితే ఇవాళ ఇప్పటికే మీరు బహుశా గత 10-15 ఏళ్ల నుంచి వారి తీర్మానం వలన పడుతున్నటువంటి శ్రమ కావచ్చు, వారు పడుతున్నటువంటి ఆరాటం కావచ్చు, వారు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, అందరూ మరి మీరు చూస్తూనే ఉన్నారు. మరి గత తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఆ పార్టీని దిగిపోయే వరకు కూడా అవినాల కృషి చేసి ఏమైందో మీరు అందరూ కళ్ళారా చూసారు. తర్వాత రెండవది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత మరి వారు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా చేస్తున్నారన్న ఉద్దేశంతో పక్కన పెట్టి మళ్ళీ వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టి మరి బీసీల కోసం పనిచేయాలని నినాదంతో మరి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మరి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలను వాడుకోవడం తప్ప వాళ్ళ జెండాలు మోసుకోవడం తప్ప మనకు పదవులు ఇచ్చే కళ ఏ పదవులు కావచ్చు చివరికి వారు ఇచ్చేటువంటి పదవులు అంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పదవులు అంటే పార్టీ పదవులే కావచ్చు, నామినేటెడ్ పదవులే కావచ్చు, వాళ్ళ చేతిలో ఉంటాయి. అవి కూడా వాళ్ళు మన వాట ప్రకారం ఏ కులానికి ఎంత వాట ఇస్తుందో కనీసం మన వాట ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వడం లేదు. మరి అదొక్కటే కాదు, ఇంకా రానున్న రోజుల్లో కూడా వారు చేయరనే ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత మీరు చూశారు 42% జీవో వచ్చినప్పుడు కూడా మరి మన అధ్యక్షుడు ఏం మాట్లాడాడో మీరు చూశారు. ఆ జీవో బలహీనమైన జీవో అని చెప్పి ఆ జీవోను మరి తగలబెట్టి మరి దాన్ని నిరసన తెలిపినటువంటి ఏకైక వ్యక్తి మరి ఈరోజు మన తీర్మానం వలన మరి ఆ రోజే చెప్పింది జీవో బలహీనమైనది. నిజంగా బలహీనమైన జీవో అయితే ఇప్పుడు సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఎట్లా పోవాలి ఎన్నికలకు మరి ఎట్లా పోతే అని లాస్ట్ నిన్న కూడా పాపం క్యాబినెట్ సమావేశం పెట్టుకొని నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎందుకంటే వారికి ఎట్లా పోయినా కూడా ఇబ్బంది జరుగుతుంది, ఎట్లా చేయాలనేది వాళ్ళకి అర్థమైతలేదు. మరి అదే రెండో పద్ధతి ఏమంటే నిన్న ఇంకొకటి కూడా వచ్చింది వాళ్ళ పేపర్లో మీద ముగ్గురు పిల్లలు ఉన్న సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి దాని మీద కూడా మీరు చూసుకుంటారు వీడియోలు మాట్లాడినది మీరు మరి ఒక కౌన్సిల్లో మీరు చూసుకుంటారు. ఆ కౌన్సిల్లో కూడా నాయన మరి మా బీసీలు పోటీ చేయాలంటే మా పిల్లలు నిబంధన మాకు అడ్డు వస్తుంది, దీనివల్ల మా బీసీలు ఎక్కువ పోటీ చేయలేకపోతున్నారు, ఈ ఖచ్చితంగా ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలి, మాకు ఖచ్చితంగా ఈ నిబంధన ఎత్తివేస్తే మా బీసీలు ఎక్కువ పోటీ చేస్తారని చెప్పి మరి కొద్దెట్టి మరి అక్కడ మన చెప్పడం జరిగింది కౌన్సిల్లో. మరి అదే తర్వాత మరి మొన్న మరి వాళ్ళ యొక్క మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రకటన కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడే కాదు, ఇవాళ మల్లన్న గారు ఏదైతే చెప్తున్నారో అదే ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, అమలవుతుంది.
మరి రానున్న రోజుల్లో మరి వారి మాట ఒకటే మాట ఇప్పుడు కాదు, పార్టీ పెట్టక ముందు నుంచే చెప్తున్నాడు, ఈ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని. మీరు అది ఆ బీసీ ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు మాట కాదు, ఈ రాజకీయ పార్టీ స్థాపించక ముందు నుంచే వారు తప్పకుండా ఈ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ఓసీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి ఇప్పుడైనా కూడా చెప్పడం జరుగుతుంది. అదందరం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అదందరం కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మరి బహుజనులందరూ మరి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కలిసినప్పుడు అది సాధ్యపడుతుంది. అందరం ఒక అడుగు మరి ఏ లక్షల కిలోమీటర్లైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మరి ఒక్క అడుగుతోనే లక్షల కిలోమీటర్లైనా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఒక్క అడుగు మనం ఇప్పుడు చేసినాం. అదే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క అడుగే ఈ యొక్క అన్ని కమ్యూనిటీ, అన్ని కులాలు మరి మన కులాలని కలిసినప్పుడే, మహిళలు అందరూ కలిసినప్పుడే ఈ యొక్క మన కళ నెరవేరుతుంది. 2028కి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. ఇదే కష్టంతో అందరం కనుక మనం కలిసిమెలిసి పనిచేసినట్టయితే తప్పకుండా ఈ రాష్ట్రానికి 2028లో తొలి ముఖ్యమంత్రి బీసీ ఖచ్చితంగా అవుతాడని నేను ఘంటాబలంగా చెప్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ యొక్క పార్టీలో క్రమశిక్షణతో, ఈ యొక్క పార్టీలో ముఖ్యంగా క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా మనం అనుకుంటే అది ఏదైనా మీటింగ్ అనుకుంటే, ఎందుకంటే ఇది మొదటి మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఇది కాబట్టి ఇది మనం చాలా మీరు ఇప్పటికే కాలాతీతమైంది. వాస్తవానికి మీరు ఫస్ట్ మీటింగ్ అయినప్పటికీ కూడా మీరు పిలవగానే మరి ఉదయం 11 గంటల దాదాపు హాఫ్ అన్ అవర్ అంటే తేడాతో అందరూ కూడా ఈ కార్యక్రమం దూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే జనగామ, మహబూబాద్, మన ఆత్మ కూడా వరంగల్ ఈజీగా రాగలుగుతాం. కానీ పాపం మహబూబాద్, జనగామ, అదేవిధంగా భూపాలపల్లి నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు రావాలంటే ఒక టైం కాలాతీతం అయితే అయినా కూడా ఒక టైంకి చేరుకొని వాళ్ళు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినారు. మరి వారితో పాటు మిగతా జిల్లాల వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి, నా తరఫు నుంచి అందరూ కూడా, మరి మన రాష్ట్ర అధ్యక్షుల తరఫు నుంచి, వర్కింగ్ ప్రెసిడెంట్ తరఫు నుంచి కూడా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సమావేశ అధ్యక్షులు పెద్దలు మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లవేన అశోక్ ముస్తాజ్ గారికి, ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమావేశ ఎజెండా ఏంటో మీకు అశోక్ అన్నతో పాటు నేను కూడా మొదట్లో వివరించినాం. సో అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ మీకున్నటువంటి ఇంట్రెస్ట్ను చూపిస్తూ సో మీ యొక్క పేర్లను నమోదు చేస్తున్నారు. సో అందరికి కూడా ఇంత క్రమశిక్షణగా ఈ సమావేశం నిర్వహణ చేయడంలోనూ, దీన్ని విజయవంతం చేయడంలోనూ అందరూ సహకరించారు. సహకరించిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కంటే ముందు, తీన్మార్ మల్లన్న తర్వాత మల్లన్నపై వచ్చినటువంటి విమర్శలు, మల్లన్న చేసినటువంటి కార్యక్రమాలు, సో ఇవన్నీ కూడా మీకు వివరించాల్సినటువంటి సమయం వచ్చిందనుకుంటున్నాను. 2014లో మొట్టమొదటిసారిగా తీన్మార్ మల్లన్న అనే ఒక జర్నలిస్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2014లో మొదలైనటువంటి ఆ ప్రయాణం 2024లో మనం దరిచేరింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మల్లన్న అనుకున్నటువంటి ఒక లక్ష్యం, ఒక అడుగు విజయవంతం కాగలిగింది. సో ఈ 10 సంవత్సరాల కాలం పాటు మల్లన్న పైన వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేదా మల్లన్న ప్రజలను ప్రభావితం చేసినటువంటి తీరు కావచ్చు. సో ఈ 2 అంశాలు కూడా మీ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు మల్లన్నతో 2010లో పరిచయం, మా ఇద్దరికి ఉన్నటువంటి పరిచయం 2010. ఆయన ఒక జర్నలిస్టు, నేను ఒక జర్నలిస్టు, ఇద్దరం ఒక్కొక్క ఛానల్లో పనిచేసుకుంటూ అట్లా ఏర్పడినటువంటి మా స్నేహ బంధం అది రాజకీయ బంధంగా కూడా మారింది. 2010లో మల్లన్నతో మేము డిస్కషన్ చేసుకున్నటువంటి సందర్భంలో వాస్తవానికి మల్లన్న యొక్క జీతం 12,000 రూపాయలు, నా జీతం 9,000 రూపాయలు. జీతం, జీవితం, కుటుంబం, సమాజం, సో ఇవన్నిటిపైన చాలా గంటలు, రోజుల తరబడి మా మధ్య ఫ్రెండ్స్ మధ్యలో ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి, ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి.
2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సమయంలోనే తీన్మార్ మల్లన్న ఒక మాట చెప్పిండు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది తెలంగాణ ప్రజలందరం కూడా ఒక గాడిలో పడి కొట్టుకోపోతున్నటువంటి ఉద్యమం ఇది తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఉపయోగపడేటువంటి ఉద్యమం కాదనేటువంటి ఒక చర్చ మా ఇద్దరి మధ్యలో మొదలైంది. అట్లకంటాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి మనకు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి పుస్తకాలు, ఆయన ఇచ్చినటువంటి మెటీరియల్ మన ముందున్నది. అట్లనే ఏ స్వార్థం లేని కోదండరాం లాంటి వాళ్ళు తెలంగాణ జేఏసీకి కన్వీనర్గా ఉన్నారు. సరే, ఒక రాజకీయ పార్టీని పెట్టినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ముందుండొచ్చు. అట్లా ఎట్లా అంటామన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అధికార యుద్ధం కమ్మ వర్సెస్ రెడ్లగా మారిపోయినటువంటి సందర్భంలో వెలమలకు రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ తెలంగాణ అనే ఒక జెండా పట్టుకొని ప్రాంతీయ పేరుతో ప్రజలను సమీకరించి తన కులాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి తెలంగాణకు జరిగినటువంటి ఒక అన్యాయమైనటువంటి పేరు పెట్టిండు. ఈ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ముందు పెట్టినప్పుడు నీలాంటోడు నాలాంటోడు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి జయశంకర్ సార్ లాంటి వాళ్ళని వాడుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాడు. ఈ కోణాన్ని నువ్వు మనము విశ్లేషణ చేయి, తెలంగాణ సమాజంలో రేపు ఏం జరగబోతుందో ఆలోచన చేయాలన్నది. ఇది ఎప్పుడు 2010-2011 విషయం చెప్తా ఉన్నా. 2010-2011లో ఆయన చెప్పినట్టుగానే సరే అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. త్యాగాలేమో మన పిల్లలు అయిపోయినాయి, అధికారమో వాళ్ళ కుటుంబం చేతికి వచ్చింది. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మన వాళ్ళందరికీ ఏం చెప్పారంటే సింపుల్గా 600 రూపాయల జీవనం బాగా ఉద్యమంలో బలంగా చెప్తుండే. 60,000 ఉద్యోగాలు ఆంధ్రలో ఎత్తపోయారు అంటుండే. ఈ 60,000 ఉద్యోగాలు తెలంగాణలో ఇంటికొకటి మనం 60,000 ఉద్యోగాలను కనుక పంచగలిగితే ఇంటికో ఉద్యోగం మనం ఇవ్వగలుగుతాం ఈజీగా అని చెప్తుండే. నిజంగా 60,000 ఉద్యోగాలు 16 జీవో ఉద్యోగాలు ఎత్తుకపోయింది వాస్తవం అయినప్పుడు నిజంగా వస్తాయి కదా మనం కూడా నమ్మినాం. కానీ జరిగిన 10 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా రాజరికం, ఒక రాజు అనేటువంటి వ్యక్తిని బొమ్మను క్రియేట్ చేసి ఆ రాజుకు జమాన్లో మన తాతల ముత్తాతల కాలంలో ఏ రకంగానైతే ప్రణామములు దండాలు పెట్టాలో ఆ దండాలు పెట్టేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి రాజు యొక్క చూపు ఉంటే తప్ప వీడెవడు తలెత్తుకొని బతకలేనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి నేపథ్యాన్ని చూసి 2018-2019 తర్వాత మొదలుపెట్టినటువంటి మలిదశ తీన్మార్ మల్లన్న పోరాటం, మనం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో చేసినటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత మల్లన్న యొక్క ప్రమాదాన్ని పసిగట్టినటువంటి కేసీఆర్ ఆయనను రాజకీయంగా లేదా భౌతికంగా ఆదిలోనే అణిచివేయకపోతే రేపటి మా వెలమ కోటల సామ్రాజ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, ఆ కుట్రలు కుతంత్రాల నేపథ్యంలో వాటిని ఎదుర్కొని నిలబడ్డటువంటి తీరులో మల్లన్నపై వచ్చినటువంటి అనేక విమర్శలు, అనేక మంది మాట్లాడినటువంటి తీరు సందర్భాలు, ఏ సందర్భంలోనూ వెన్నంటే ఉన్న మాలాంటున్నాం. అంతిమంగా అనుకున్నటువంటి లక్ష్యం ఒకటి, పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో మల్లన్న కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భంలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ మీరు ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూడండి. కేసీఆర్ రాసి పెట్టుకో, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా, గోడల నుంచి నిన్ను గొర్ర గుంజుకొస్తా, తెలంగాణ సమాజం ముందు నిన్ను దోషిగా నిలబెడతా. ఇది ఇక్కడి నుంచి తీన్మార్ మల్లన్న ఇస్తున్నటువంటి మాట అని ఆ రోజు ఏదైతే చెప్పిండో దాన్ని నిలబెట్టడం కోసం మన పైన అనేక నిందలు పడుతున్నా. మల్లన్న నిలకడగా ఉండడు, పార్టీలు మారుతున్నాడు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నా. మనం ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటను చేసి చూపెట్టే సందర్భంలో తెలంగాణ సమాజాన్ని అంతా ఒక్కటి చేయాలనే లక్ష్యంతో కొన్ని త్యాగాలకు వెరసి మనం కాంగ్రెస్తో జట్టు కట్టి కేసీఆర్ గోడలు బద్దలు కొట్టినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగానైతే అధికారంలోకి తీసుకొచ్చినామో, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి పిలిచి అన్ని ఆఫర్లు ఇచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్నగా ఒక మాట చెప్పిండు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి మన బీసీ ప్రముఖుల సమావేశంలో. తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇది రాసి పెట్టుకోరు అన్నటువంటి మాట ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆయనకు ఎదురుగా నిలబడి ఆ సామ్రాజ్యాన్ని
మాది ఈ రాజ్యం వెలమకోవడం బద్దలు కొట్టి మా రెడ్డి రాజ్యాన్ని తీసుకున్నామని విర్రవీగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు వాయించేలా తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఊసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రకటించింది. రేవంత్ రెడ్డి అని ప్రకటించడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణలో జరిగినటువంటి అనేక అవకతవకలు కావచ్చు, లేదా లెక్కల తప్పులు కావచ్చు. ఒక సందర్భంలో మాలాంటలందరం కూడా సరే ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది కదా, మనం కాస్త ఓపికపడితే అయిపోతుందేమో, సమయమనం ఉంటే అయిపోతుందేమో అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు మీరందరూ కూడా రాజకీయాలలో సేఫ్ గేమ్ ఆలోచిస్తా ఉన్నారు. రాజకీయాలు సేఫ్ గేమ్తో నడవవు, రిస్క్ గేమే ఆడాల్సి ఉంటుంది రాజకీయాలలో. ఈ రోజు కనుక మన బహుజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని తీర్మానం మళ్ళీ మాట్లాడకపోతే, ఇప్పుడు ఏదైతే మన సంఘాలుగా చెప్తున్నటువంటి ప్రముఖులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ ప్రముఖుల పేరుకు సంఘాలు పెట్టుకున్నారు, కానీ వారి లోపల మొత్తం ఒక బానిస మనస్తత్వాన్ని నింపున్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిలో ఒకరు డేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది తీర్మానం మళ్ళీ డేర్ చేయాలి, తప్పన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పేసి ఈ బహుజనుల యొక్క ప్రయోజనాలను, వీరి యొక్క జనాభా తక్కువ చూసేటువంటి విధానాన్ని కనుక మనం ప్రశ్నించకపోతే రేపు చరిత్రలో మనం వాళ్ళ యొక్క దోషులుగా వెళ్ళిపోతాం. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ పదవులు ఉంటే పోతాం మనం ఈ పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు అనే మాట చెప్పి ఆ రకంగా నిలబడ్డటువంటి నేపథ్యం. ఆ కులగణన యొక్క లెక్కలను తగలబెట్టడం, కాంగ్రెస్ పార్టీ మనల్ని సస్పెండ్ చేయడం, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మళ్ళా ప్రకటన చేయడం, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా బీసీ వాదానికి కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ అభ్యర్థి ప్రసన్నాకృష్ణను గెలిపించాలని చెప్పేసి మద్దతునివ్వడం, ఆయనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం. సో ఈ అన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సందర్భం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా బీసీలు అనేటువంటి అంశం చుట్టూ ప్రభుత్వాన్ని తిప్పడంలో తీర్మానం మల్లన్న అన్నటువంటి సక్సెస్ అయిండు. ఈ రోజు ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించడానికి ప్రధాన కారణం ప్రజలలో వచ్చినటువంటి మార్పులు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా, మనమందరం కూడా ఈ నూతన రాజకీయ పార్టీలో అట్టంకు వర్గాలకు నాయకత్వం వహించాలి, ఆ ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉండి పనిచేద్దామన్నటువంటి ముందుకు వచ్చిన తప్ప మీరందరూ కూడా ఏదో స్వార్థంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పోదామన్నట్లు కాదు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ సక్సెస్ ఫెయిల్యూర్, ఒక ఉద్యమ సంస్థ సక్సెస్ ఫెయిల్యూర్. సో ఇవన్నిటిని మనం చూసినప్పుడు మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఒకటి, తీర్మానం మల్లన్న అన్నటువంటి మీద ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడే గెలిచి చూపెట్టిండో, అక్కడనే చట్టసభలోకి అడుగు పెట్టగలిగిండు. ఇది ఆయన సాధించినటువంటి విజయం. అట్లనే ఆయన పైన విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైతున్నాడో, అరే ఆయన టీవీ పెడితే టీవీ పెట్టినాడు, ఆయన పేపర్ పెడితే పేపర్ పెట్టినాడు, ఆయన పార్టీ పెడితే పార్టీని ముంచిస్తామన్నాడు, ఆడ ఎవరు కనబడతాడు ఇవాళ. వాడోడు వీడోడు, ఆ శిల్కోటి ఈ శిల్కోటి, ఆ పావురం ఒకటి ఈ పావురం ఒకటి, ఎగిరేటువంటి పావురాలు ఇలా పావురాలన్నీ కూడా పావురాలకుంటేనే మాయమైనట్టుగా అవి కూడా కనబడకుండా పోయినాయి. కానీ మల్లన్న అన్నట్టు నిలబడిండు. ఆ రోజు చెప్పినటువంటి విధంగా ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో ముందడుగు వేస్తా, వాళ్ళ కోసం నిలబడతా చెప్పినట్టుగానే నిలబడ్డాడు. రేపటి రోజున ఈ పార్టీ కూడా ఏదో మనం అనుకున్నంత ఈజీగా, ఇప్పుడు అందరికీ డౌట్స్ ఉంటాయి, అరే అంత ఈజీ అరవై మనం పార్టీ పెట్టి ముందు పోతా అంటే 1000 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలి, మరి మల్లన్న దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు తీయగలుగుతాడు, పైసలు లేకపోతే ఎట్లా నడుస్తుంది పోయి. ఆ అనుమానాలు కూడా నిజమే, మనం ఎవరు కూడా తప్పడానికి లేదు. అనుమానాలు కూడా ఎందుకు వస్తున్నాయి మనకు? ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్తున్న వాళ్ళందరూ కూడా సిద్ధాంతపరమైన రాజకీయాలు తెలంగాణలో కనుమరుగైపోయినాయి. సిద్ధాంతాలు హోగయా. పబ్లిక్ మీటింగ్ పోతే ఎంత, ప్రచారం చేస్తే ఎంత, బొట్టు పెడితే ఎంత, కొబ్బరికాయ కొట్టితే ఎంత, మంగళవారం పెడితే ఎంత, నువ్వెంతమందిని తీసుకొస్తానో, నేనెంతమంది తీసుకొస్తానో, పొదువుగా ఎవరికి ఎంతమంది చాలా. అంటే కార్యకర్తలందరినీ కూడా సైద్ధాంతికత అన్నటువంటి అంశం నుంచి పంపకాల ప్రక్రియలో కూలీలుగా మార్చేసారు. వీళ్ళు మేట్లు అన్నట్టుగా, కూలీలలో మేట్ అంటాం కదా మనం. ఓ 10 మందిని పిలవాలా, సాయంత్రం కాగానే ఆ 10 మంది దగ్గర పోయి అక్కలంతా కూలి అడుకోవాలా. సో అట్లా మేట్లుగా రాజకీయ పార్టీల కార్యకర్తలు మార్చిన తర్వాత సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం సమాజంలో కరువైపోయారు. ఎవడెవరన్నా కాదన్నా నిజం ఇది.
అరే పొద్దుగాల కూర్చున్న పోయి ఏం తెచ్చినావు అని చెప్పి ఇంట్లో పోతే ఇంట్లో అడిగే పరిస్థితి వీళ్ళను. పాపం మా అక్కలకైతే ఇంకో రకమైనటువంటి సమస్య ఉన్నది వాస్తవం. కానీ సమాజంలో ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాని సంస్థాగత నిర్మాణం కోసం బయలుదేరి సంస్థాగతంగా మన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల కూటమిని బద్దలు కొట్టి మన టార్గెట్ 2028 అని చెప్పేసి గర్వంగా సగర్వంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నామంటే ఫస్ట్ ఆ 1000 కోట్లు 2000 కోట్లు ఇవన్నీ బలాదు. ఇంత గర్వంగా మల్లన్న చెప్తున్నాడంటే దానికి కారణం కమిట్మెంట్ తో పనిచేసేటువంటి ఒక 100 మంది కార్యకర్తలు. వాళ్ళందరికీ కూడా ఈ సమాజం పైన ప్రేమ ఉన్నది, ఈ సమాజంలో ఏదో మార్పు కావాలనేటువంటి తపన ఉన్నది. వాళ్ళందరూ నడుం కట్టితే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని పోవచ్చు అనేటువంటి ధైర్యం ఉన్నది. అందరూ అన్ని డబ్బులతో అయితే అనుకుంటే లేదా అన్ని ఇంకో బలంతో అయితే అనుకుంటే భ్రమనే కాలేవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సందర్భం కావాలి. బాగా డబ్బులున్న రాజకీయాలలో రాణించాలనుకుంటే, బాగా డబ్బులున్న రాజకీయాలు చేయాలనుకుంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీకి ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర చెప్పండి దేశంలో. అట్లా అని డబ్బులు లేకపోతే ఏం చేయలేము, డబ్బులు లేకపోతే కూడా ఏం చేయకుండా ఉండలేము. సో ఈ రాజకీయాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరికైనా సాగు పోదామంటే దండ వేయాలంటే 200-300 కావాలి, దండకు 200-300 కావాలి, పోయేస్తే 1000 రూపాయలు కావాలి. ఇంటికెళ్ళి బయటకి వెళ్తారు లీడర్ ఉన్నటువంటి నేపథ్యం. సరే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఎవరైనా పోదామని పోతే చిన్న గిఫ్ట్ కూడా 2000 కావాలి, ఉత్తర పోలేనటువంటి వాతావరణం. సరే ఇవన్నీ వాస్తవాలే. అయినప్పటికీ మనం బతుకుతూ మన కుటుంబాన్ని బ్రతికిస్తూ ఈ సమాజంలో మార్పు కోసం బయలుదేరుతున్నటువంటి మనం అందరం కూడా ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆర్థికంగా నిలదొక్కుని మనం సంపాదించే ప్రతి 10 రూపాయలు ఒక 2 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టేటువంటి సందర్భంలో ఈ రాజకీయాల్లో సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. 10 రూపాయల మేమే వారు కూడా మనకే తృప్తి ఉంటుంది. 100 సంపాదించాల్సిందే 10 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టాల్సిందే. 90 రూపాయల్లో 20 రూపాయలు నీ కోసం, 70 రూపాయలు కుటుంబం కోసం. సింపుల్. బట్ ప్రాక్టికల్గా మాటలు చెప్పడం ఈజీ, దాన్ని ప్రాక్టికల్గా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ దేనికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనకు అన్నీ వస్తాయి, అంగులు వస్తాయి, ఆర్భాటాలు వస్తాయి, అవసరాలు వస్తాయి. ఎందుకనంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చు బీసీ నాయకులు కూడా హెలికాప్టర్లో దిగి సభ పెడతారు అనేటువంటి చూపించినటువంటి పార్టీ నాయకుడు మన నాయకుడు. సరే హెలికాప్టర్ దిగగలిగిన వాళ్ళం, 1,00,000 మంది గ్రౌండ్ బుక్ చేయగలిగిన వాళ్ళం, 50,000 మందిని గ్రౌండ్లో తెప్పించగలిగిన వాళ్ళం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక 500-600 మందితో మీటింగ్లు పెడతా ఉన్నాం. మల్లన్న లేకుండా, మల్లన్న వచ్చి మీటింగ్ పెట్టడం వేరు, కథానాయకుడు లేకుండా సినిమా నడిపించగలుగుతున్నాం. కాబట్టి ఫస్ట్ మన పైన మీరు, మీ పైన మీరు విశ్వాసం ఉంచండి. ఈ సమాజాన్ని నేను మార్చగలుగుతా, నేను ఒక నాయకుని ఎదగలుగుతా, సంపూర్ణంగా నా అట్టడు కొరతాలు. ఇన్నాళ్ళు విఫలమైంది ఎక్కడ? మనం ఓట్లేమో కింది స్థాయిలో ఉన్నాయి. ఓట్లు ఎక్కడున్నాయి? సాకలోళ్ళ ఇంట్లో, మంగళోళ్ళ ఇంట్లో, గొల్లోళ్ళ ఇంట్లో, ముదిరాజోళ్ళ ఇంట్లో, మునురు కాపోళ్ళ ఇంట్లో, పద్మశాలోళ్ళ ఇంట్లో, గౌలోళ్ళ ఇంట్లో, ఇవన్నీ ఊర్లలో పోతే ఈ కులాల దగ్గరనే ఓట్లు ఉన్నాయి. మన నాయకులు ఎక్కడున్నారు? ప్రెస్ మీట్ దగ్గర ఉన్నారు. పోనీ మన నాయకులు ఎవరు ఉన్నారా అని చెప్పేసి ఎదురు చూద్దామంటే ఎక్కడ కనబడతారు? ప్రెస్ మీట్ పట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి 2 సీట్లు, కేసీఆర్ 2 సీట్లు, కొంచెం గట్టిగా గరంగా అనగానే ఏ సాయంత్రం పోదామని పోయి సెటిల్ చేసుకోవడం. ఓటర్లకు ఏమైపోయిందంటే నీ అమ్మాయి వీళ్ళు ఎన్నటికి మారారా భయ్, మా వాళ్ళంతా ప్యాకేజ్లో పార్టీ అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళని కూడా నేనేం తప్పు పడతలేను. సరే మంచి వచ్చాడు ఆ మైక్లలోనూ, ఆ ప్రెస్ మీట్లగానో ఆ వాదన బతికించే ప్రయత్నం చేసిన ఒక పాజిటివ్ వాతావరణంతో చూసిన మనలాంటిలో ఎవడో మాట్లాడుతున్నాడు కదా బాయ్ అని. కానీ వాస్తవం ఏంటంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఇప్పటిదాకా ఈ సంఘాల నాయకులను అరే మీరు ఆ లీడర్ని ఒక్కటి చేయాలి, మళ్ళీ ఈ లీడర్ని ఒక్కటి చేయాలి, ఈ లీడర్ని పక్క పెట్టుకోవాలి, ఆ లీడర్ని పక్క పెట్టుకోవాలంటే ఒక సందర్భం వస్తున్నప్పుడు మళ్ళీ అన్నాడు ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడ్డ నాయకులను ఒక్కటి చేయలేము. నేను ప్రజలను ఒక్కటి చేస్తే రాజ్యం వస్తుంది తప్ప నాయకులు ఒక్కటి చేస్తే రాజ్యం రాదు. ఆ ప్రజలను ఒక్కటి చేస్తే పనికి నేను పోతున్నా అని చెప్పేసి మళ్ళీ ప్రకటించింది. అరే ప్రజలు ఒకటైన తర్వాత నాయకుడు ఎక్కడ పోతాడా? అవునా? జంగిల్ సినిమాకు వ్యక్తిగతంగా ఇబ్బంది ఉండొచ్చు. ప్రజలందరూ కలిసి జంగిల్ సినిమా నువ్వు అరే మన ప్రజలందరం వీడున్నావు తీరన్నా, నువ్వు గాడెక్కడ అంటే ఏం చేస్తావు తీరన్నా? ప్రజలు ఉన్న దగ్గర నాయకుడు ఉండాల్సిందే. కాబట్టి ప్రజల్ని ఒక్కటి చేసే పనికి మనం అందరం బయలుదేరుతా ఉన్నాం. ఇలా ప్రజలు ఒక్కడే ద్వారా నాయకులందరూ కూడా మన గూట్లో రప్పించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అధైర్యపడకుండా మన వర్గాల దగ్గర
అసలు పదార్థం అంతా అక్కడ ఉన్నది. ఆ పదార్థాన్ని చూసుకొని ఆ పదార్థం వద్దకు ఇప్పటిదాకా ఫలాలు రానిలే వాళ్ళు. రేపటి మన పని మన వర్గాల దగ్గరికి అధికార ఫలాలు తీసుకోకూడదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. 1,00,000 కోట్లు ఎట్లయితే అడిగిన ఒక మిత్రుడు, హైదరాబాద్ మీరు సాగునీటి ప్రాజెక్టులకు 50,000 కోట్లు అన్నారు. ఎన్ని ప్రాజెక్టు కట్టింది ఇప్పటిదాకా? 8,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చారు. లెక్కలు లేవు, ఎవరికి లెక్కలు లేవు. మీ బడ్జెట్లో మీరు ఏం పెట్టిన మామూలకు, గొర్రెలకు, బర్రెలకు, మా సంక్షేమాలకు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎన్ని పెట్టారు మీరు? 25,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు. ఎన్ని రిలీజ్ చేశారు? 5,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు కూడా రిలీజ్ కాల. 3,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం నడవడానికి 1,00,000 కోట్లు అవసరం. రిమైనింగ్ 2,00,000 కోట్లు. ఈ 2,00,000 కోట్లలో మా బీసీల జనాభా నువ్వు చెప్తున్న లెక్కమే 56% అయినప్పుడు మాకు 56% బడ్జెట్ ఎందుకు రావద్దు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్తున్న లెక్క ప్రకారంగా 3,00,000 కోట్లు సర్కారు ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రభుత్వ రంగ సంస్థలు రావడానికి నీకు 1,00,000 కోట్లు పక్క పెడతాం పోయి. 3,00,000 కోట్లలో 2,00,000 కోట్లు ఉంటాయి కదా. ఈ 2,00,000 కోట్లలో మా జనాభా 56.37% అని నీ దొంగ లెక్కలు చెప్పినాయి కదా. ఆ లెక్క వేరు మళ్ళా. మరి 56.37% ఉన్నప్పుడు 2,00,000 కోట్లలో మాకు ఎన్ని రావాల పైసలు చెప్పుకోనా? నేను 1,07,000 కోట్లు, మీరు ఇంకా 7,000 కోట్లు తక్కువ, మాకు 1,00,000 కోట్లే కావాలంటున్నాం. 1,00,000 కోట్లు బీసీల బడ్జెట్ ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగితే 5,00,000 కోట్ల రూపాయలు బీసీల భవిష్యత్తు ఎట్లుంటుందో ఒకసారి అంచనా వేసుకోండి. ఒక్కసారి గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఒక 20 ఏళ్ల పాటు ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలో రావడం అనే పరిస్థితి ఉండదు. అంత బ్రహ్మాండంగా రేపటి మన పార్టీ యొక్క ఎజెండాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీరు ఇచ్చినటువంటి మీ ఆశాభావాల లిస్టు, మీ యొక్క ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా అశోక్ అన్న నేతృత్వంలో నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు మన పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతా ఉన్నది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మీ యొక్క ప్రపోజల్స్ అన్ని కూడా రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుల ముందు పెడతాం. మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం ఎవరెవరికి ఏ స్థానాలను కేటాయించాలనో తుది నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశాలను, వారు ఇచ్చినటువంటి స్థానాలకు మీరు తప్పకుండా న్యాయం చేస్తారు, చేయగలగరని పూర్తి స్థాయి విశ్వాసం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఎవరికైనా ఒకరిద్దరికి ఊహించినటువంటి లేదా అనుకున్నటువంటి పదవులు రాకపోయినా వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చే బాధ్యత కల్లబోయిన అశోక్ ముదిరాజ్ అన్న తీసుకుంటాడు. అందరిని అకామిడేట్ చేసే బాధ్యత తీసుకుంటాం. అశోక్ అన్నకి ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉంటా కూడా దానికి నేను అశోక్ అన్న కూడా తోడుగా ఉంటానని తెలియజేసుకుంటూ, సో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మన పార్టీ జెండాను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేటువంటి బాధ్యతను, పట్టణాలలో ప్రతి ఇంటికి మన పార్టీ జెండాను, మన పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లే బాధ్యతలను భుజాన మోయగలుగుతారనే విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు మిత్రులారా. హన్మకొండ పట్టణంలో శారదా ఫంక్షన్ హాల్లో మరి ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు ఉమ్మడి మహబూబాబాదు, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల నుంచి కూడా మా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి ఈరోజు మా ప్రధానమైన ఎజెండా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క జిల్లా కన్వీనర్, కో కన్వీనర్లు, మరి అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడం కోసం చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా అందరూ కూడా మా నాయకులందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వారి అభిప్రాయాలన్నీ కూడా రిజర్వ్ చేసుకొని రేపు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ అధ్యక్షుని దృష్టి తర్వాత వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత మరొక వారం రోజుల లోపల మరి మా యొక్క
జిల్లాల కన్వీనర్ కోఆర్డినేటర్ నియామకం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేగాక ముఖ్యంగా మా పార్టీ ఏర్పడిందే మరి మేమెంతో మాకంత నినాదంతో మరి కొద్దిమంది ఉన్నవాళ్ళు ఇచ్చుడేంది, మేము ఇంతమంది ఉన్న వాళ్ళని తీసుకోవడం ఏంది, ఈ యొక్క రాజ్యాధికారం లోపల ఈ యొక్క తెలంగాణ లోపల మరి పిరికడు ఉన్నోళ్ళు ఇవ్వగలుగుడు మరి కంపడు ఉన్నోళ్ళు తీసుకోవడం నినాదం అనేది ఒక తప్పు అనే నినాదంతో మరి మా మల్లన్న గారు మరి ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఆలోచన మేరకే ఈరోజు గ్రామ స్థాయి నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా అనేక స్పందన గ్రామాల్లో కనబడుతున్నది. ఆ స్పందన మేరకే మేము ఈ యొక్క అతి త్వర లోపలే గ్రామాలకు కూడా వెళ్ళి మరి గ్రామాన మా పార్టీ జెండా గద్దె నిర్మించి మరి గ్రామాన కూడా మా అధ్యక్షుని పిలుపు మేరకు గ్రామాన కూడా పార్టీ నిర్మించడానికి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల వీళ్ళందరూ కూడా కార్యోన్ముఖులై మరి యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా త్వరలోనే మేము పర్యటనలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్పీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. సరే, మా అశోక్ అన్న చెప్పినట్టుగా నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించాం. రేపటి జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ జిల్లా కన్వీనర్లు కో కన్వీనర్ల ఎంపిక ఉంటుందని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ పార్టీల యొక్క కోటలను బద్దలు కొట్టి బహుజన రాజ్యం స్థాపించే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి క్రమంలో ఇన్నాళ్ళు మేమే తెలంగాణకు ఛాంపియన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజకీయ పార్టీల అన్నిట్లో కూడా ఒక వణుకు మొదలైంది. రేపటి రోజున తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలోనే కాదు, విద్య ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, ఇంకా ఇతర అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీసీల ఓట్లు వేయించుకొని అగ్రవర్ణాల యొక్క జెండాలు మోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీల యొక్క అసలు రంగును తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం. తెలంగాణలో ఉన్నటువంటి మా వర్గాల ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తాం. తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించబోతున్నాం. దీనికి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం వహించబోతున్నాడన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా మీ కపట బుద్ధిని మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల పట్ల వారి యొక్క అసలు వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ, ఆ రాజకీయ పార్టీల యొక్క వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో వారికి రాజకీయ సమాధి కాబోతుంది అనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఈరోజు వరంగల్ సమావేశంలో అనేక అంశాలను చర్చించాం. రేపటి రాష్ట్ర కార్యవర్గం తర్వాత రాబోయేటువంటి 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల డంక మోగబోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 2028 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల చేతుల్లో, అట్టడుగు వర్గాల చేతుల్లో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, సో మరొక్కసారి ఈరోజు సమావేశానికి హాజరైన మా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా నాయకత్వం మొత్తానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.